హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మేడపైకి వచ్చానండి బట్టలు తీసుకెళ్దామని చెప్పి. సో ఎలాగో వచ్చాను కదా, ఒకసారి మీకు పైనుంచి వ్యూ అంతా ఎలా ఉందో చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట. అంటే బట్టలు కిందే ఆరేస్తాము, కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంకా పైన అయితే ఆరబెట్టామన్నమాట కొన్ని బట్టలు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే వర్షం పడినప్పుడు కింద ఆరబెట్టుకోవచ్చు, ఎండ కావాలి అంటే ఎక్కువ బట్టలు ఉన్నాయి ఎండ వస్తున్నప్పుడు పైన కూడా ఆరబెట్టుకోవచ్చు అనమాట. నేను అనుకున్నాను పైన కూడా షెడ్ లాగా ఉందేమో బట్టలు ఆరబెట్టుకోవడానికి అనుకున్నా. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు కదా, వాళ్ళకి పైన ఉంటుంది, కింద భవానీ వాళ్ళకి కిందేమో అనుకున్నా, కానీ కాదంట. సో వర్షం పడితే ఇంకా వాళ్ళు కూడా కింద ఆరబెట్టుకుంటారేమో బహుశా. సో ఇంక నేనైతే వ్యూ చూపిద్దామని చెప్పి పైకి వచ్చా. చూసారా అసలు చుట్టూ అసలు ఎంత బాగుంటాయంటే మొత్తం అంతా మొక్కలే, అంటే కొబ్బరి చెట్లు. నేచర్ని ఇష్టపడే వాళ్ళు అండ్ చక్కగా కేరళలో సెటిల్ అయిపోవచ్చండి, అంత బాగుంటుంది. సో ఇంక అదేమో ఓనర్ వాళ్ళ హౌస్ అనమాట. ఇది ఇది రెంట్కి ఇచ్చారు, అది ఓనర్స్ వాళ్ళ హౌస్. అది మీరు ఇంకా గమనిస్తే చూస్తున్నారు కదా, ప్రతి ఇంటి మీద అంటే అన్నీ కూడా మిద్దిలులే, అదే మేడలే. మేడ ఇల్లు అయినా సరే పైన పెంకులతో ఇట్లా పెట్టారు కదా. సో నాకు ఆ ఐడియా అయితే భలే నచ్చిందండి. సో ఫ్యూచర్లో నేను కూడా ఇల్లు కట్టించుకుంటే ఇండివిజువల్ హౌస్ అలా ప్లాన్ చేసుకోవచ్చు. చూసారా అక్కడ రేకులతోటి ఇట్లా షెడ్ లాగా పెట్టారు. ఏంటంటే ఇంకా గోడలు ఏమీ కట్టట్లేదన్నమాట. 4 వైపులా 4 ఐరన్ రాడ్లాగా పెట్టేసి, ఐరన్ దిమ్మల్లాగా దాని మీద ఇట్లా ఒక వి షేప్లో ఇట్లా టెంట్ లాగా వేస్తున్నారనమాట, అంతే రేకులతోటి. సో అదేంటి అంటే మనం బట్టలు కూడా ఆరబెట్టుకోవచ్చు, ఇట్లా ఇంటికి అందరూ వచ్చినప్పుడు లేకపోతే ఇంట్లో ఏదైనా గెట్ టుగెదర్ లేదా చిన్న ఫంక్షన్స్ ఇట్లా అయినప్పుడు ఏంటి అంటే ఎంచక్క వాటిల్లో అంటే మనకి ఇలా షెల్టర్ లాగా ఉందంటే వర్షం పడినా ప్రాబ్లం లేదు కదా వంట చేసుకోవడానికి. కానీ అన్నిటికీ నాకు అది భలే నచ్చిందండి. అందరూ ఇక్కడ అందరి ఇళ్ళకి మ్యాక్సిమం పైన అయితే అలా ఉన్నాయన్నమాట, ఇలా టెంట్ లాగాన. సో మీరు కూడా ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకున్నారు అంటే అది ఫాలో అవ్వండి. ఎందుకంటే పెద్ద ఖర్చు ఏమీ అవ్వదు, చుట్టూ గోడలు ఏమీ కట్టట్లేదు, జస్ట్ ఐరన్ దిమ్మల్లాగా కట్టేసి పైన ఇట్లా రేకులతోటి వేసేస్తున్నారనమాట. అప్పుడు ఎంచక్క బట్టలు ఆరబెట్టుకోవచ్చు, అందరు వచ్చినప్పుడు కూడా బాగుంటుంది అనమాట మేడ మీద. సో కింద ఇల్లు కూడా ఏమి గజి విజి అవ్వకుండా ఉంటుంది. సో నాకైతే మాత్రం అది చాలా బాగా నచ్చింది. అందరి ఇంట్లోకి అట్లాగే ఉన్నాయి. సో ఇంక ఇప్పుడు ఎండ వస్తుంది కాబట్టి కొన్ని బట్టలు ఎక్కువ ఉన్నాయి, అందుకే పైన ఆరబెట్టాల్సి వచ్చింది. ఎండలో ఆరబెట్టాలి అంటే పైన పెట్టుకోవచ్చు, వర్షం పడితే కింద ఆరబెట్టుకోవచ్చు, 2 ఫెసిలిటీస్ ఉన్నాయి భవానీ వాళ్ళకైతే. ఇంకా ఈ మెట్ల మీద కూడా అండి అసలు ఒక్క చుక్క వర్షం కూడా పడదు. మెట్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మొత్తం అంతా. ఫస్ట్ ఫ్లోరు కింద గ్రౌండ్ ఫ్లోర్లో భవానీ వాళ్ళు ఉంటారు. ఆ సైడ్ మెట్ల దగ్గర అంతా కూడా షూస్ అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట, వీళ్ళవే భవానీ వాళ్ళవే చెప్పులు, షూసు, సిలిండర్లు అలాంటివి. అంటే స్పేర్ సిలిండర్ ఉంటుంది కదా అది. వాళ్ళకి ఇంకోటి ఏంటి అంటే కిచెన్కి అటువైపు ఉంటుంది అనమాట సిలిండర్ కనెక్షన్ అనేది. ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలామంది మన సైడ్ కూడా పెట్టించేసుకుంటున్నారు, కనెక్షన్ అనేది బయటే పెట్టించుకుంటున్నారు కదా. సో కేరళలో ఎప్పటి నుంచో అలాగే ఉంటుందంట, సిలిండర్ అనేది బయటే ఉంటుంది, లోపల ఉండదంట. ఆ తర్వాత ఇంకా బట్టలు అయితే అక్కడ పెట్టేసాము. ఇంకా దోశ పిండి, ఇడ్లీ పిండి ఇంకా అట్లాగా గ్రైండర్లో వేస్తూ ఉన్నాం అనమాట, అంటే ఎక్కువ మంది ఉన్నాం కదా. సో అందుకని ఇంకా ఇడ్లీ రవ్వండి. కేరళలో అసలు సన్న రవ్వే దొరకదు. ఇక్కడ ఏంటి అంటే ఉప్పుడు బియ్యం అని తెలుసు కదా అందరికీ, ఇడ్లీ రైస్ అంటాం. యాక్చువల్గా ఇడ్లీ రైస్ కూడా కాదు, ఉప్పుడు బియ్యం అని సాఫ్ట్గా ఉంటాయి ఆ ఇడ్లీలే అక్కడ అందరూ పెట్టుకుంటారనమాట. సో రవ్వ ఏంటి అంటే అమ్మ తీసుకొని వెళ్ళింది. అంటే మనకి కొంతమందికి రవ్వ ఇడ్లీ అలవాటు అయిపోయిన వాళ్ళు ఈ పిండి ఇడ్లీ తినలేరు, కానీ పిండి ఇడ్లీ అలవాటైన వాళ్ళు రవ్వ ఇడ్లీ తినలేరు. సో నాకు 2 ఇడ్లీలు ఇష్టమే. సో నేను ఇడ్లీ ఫ్యాన్ అనమాట. సో నాకు రవ్వ ఇడ్లీ అయినా ఇష్టమే, పిండి ఇడ్లీ అయినా ఇష్టమే. ఇది బోరు కొట్టినప్పుడు అది తింటాను, అది బోరు కొట్టినప్పుడు ఇది తింటాను. నిజానికి ఉప్పుడు బియ్యం అన్న ఇడ్లీ రవ్వ అన్న పెద్ద వేరు వేరు కాదండి. ఉప్పుడు బియ్యమే మనము మిల్లుకి సన్నగా రవ్వలాగా పట్టించుకుంటే అదే రవ్వ ఇడ్లీ, ఆ బియ్యంగా మనం నానబెట్టి రుబ్బుకుంటే అదే ఉప్పుడు బియ్యం ఇడ్లీ అనమాట. కాకపోతే ఇక్కడ ఎవరు కూడా రవ్వ పట్టించరు కేరళలో. సో అందుకని ఇంకా అమ్మ తీసుకొని వెళ్ళింది. ఇంకా అందరికీ రవ్వ ఇడ్లీ అలవాటు కాబట్టి ఇంకా ఇడ్లీ పిండి అయితే కలిపేశాను, కొంచెం ఎక్కువ క్వాంటిటీయే. సో కేజీ రవ్వకి 1/2 కేజీ పప్పు గ్రైండర్లో వేసేసి కలిపేసాను అనమాట. ఆ తర్వాత టీ తాగుతూ ఉన్నాము. మా అమ్మగారికి ఉంది అంటే మా అమ్మతో పాటు ఇంకా నేను కూడా అలా టీ తాగుతూనే ఉన్నాను, ఒక రోజుకి ఒక 2-3 సార్లు.
సో అలా టీ తాగుతూ ఇంకా పిల్లలతో కొంతసేపు ముచ్చట్లు ఆడుతూ ఉన్నాం అనమాట. చూడండి నా చిన్నల్లుడు ఎంత ప్యాంపర్ చేస్తున్నాడో నన్ను. సరిపోతాయి. అత్తకంటే ముద్దు పెట్టుకో. ఇచ్చు నీకు చిన్నత్త ఇష్టమా పెద్దత్త ఇష్టమా? ఇక్కడ చెప్పు. నామ కోసిస్తుంది దాంట్లో గింజ ఉంటుంది అంట. గింజ ఉంటది. ఎవరు తల్లి ఇష్యూ కొట్టాడు నిన్ను? అద్దె కూడా కొట్టిందా? చెప్పు. మేమంతే బాధలో ఉన్నప్పుడు అది మాట్లాడు. లక్కీ కూడా కొట్టాడా? ఎవరమ్మా కొట్టింది? ఎందుకు కొట్టాడా? పిలువండి, పిలువు. ఏ లక్కీ రారా? నన్నెవరు కొట్టలే, వాళ్ళెవరు కొట్టరు. నేను మామకు చెప్తానులే, పెద్ద మామకు చెప్తాను. అరే ఇషో విషో ఇషో ఇషో ఇషో. స్కూల్కి వెళ్ళకుండా స్కూల్ గేమ్ ఆడుకుంటున్నారండి ఇంట్లో. అవును, ఎందుకు పంపించలేదు ఆద్యం స్కూల్కి? రేపు అంతే, స్కూల్లో తీసేస్తారులే. చూసారా నా అల్లుడు మొత్తం అంతా రుబాబే అనమాట మాది. సో ఎక్కడ తగ్గేదే లేదు. అంతే నా ఇష్టం, నేను పంపించను అంటున్నాడు. అంటే మేము వచ్చిన దగ్గర నుంచి అసలు ఆద్య స్కూల్కి వెళ్ళలేదు. దగ్గర దగ్గర 3-4 days అయిపోతుంది. అయితే ఇంకా వాళ్ళ టీచర్ కాల్ చేశారనమాట. మార్నింగ్ కాల్ చేసి అడిగితే తనకి చెప్పింది ఇట్లా ఒంట్లో బాగాలేదు ఏదో చెప్పింది భవాని. అదిగో అదిగో నీ పక్కనే ఉంది భవాని. ఎందుకు వద్దులే, అట్ట పడే అక్క తీసి. దుప్పటుంది మందాడ దాని మీద చేసినట్టున్నావు. నత్త గుళ్ళలు అంటండి. అక్కడ వర్షం ఎక్కువ పడుతుంది కదా, జలగలు, పాములు, నత్తగుళ్ళలు అవి ఎక్కువ వస్తాయంట. అదే అక్క చెప్తుంది, అవి తింటారు. అంటే కొంచెం పైల్స్ ప్రాబ్లం ఉంటుంది కదా వాళ్ళకి, ఆ నత్తగుళ్ళలు కర్రీ చేసుకొని తింటే తగ్గుతుంది అని అంటారంట. నాకు అది చూస్తేనే అదొకలా అనిపించింది. సో తింటారు అని చెప్పి చెప్తా ఉంది అక్క. ఇక్కడ అలాగ గోడలకి వర్షం పడినప్పుడు అలా గోడల్లోకి వచ్చేస్తాయంట అవన్నీ. అలాగే జలగలు కూడా భవానీకి చెప్తుంది, జాగ్రత్త భవానీ జలగలు ఉన్నాయని చెప్పి. నిజమే, ఆ జలగలు పట్టుకుంటే ఏంటంటే ఇంక తెలుసు కదా వదలవు అవి. అంటే వదిలిన తర్వాత చాలా బ్లడ్ పోతుంది. సో అవి అవి పాములు కూడా వస్తాయి. అసలు అక్కడ వాళ్ళు అయితే ఈ పాములు లేకపోతే ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు మనకే కనుక పాము కనిపిస్తే భయపడిపోతాం. వాళ్ళు ఏంటి అంటే పాము కనిపించినా సరే ఎంచక్క ఒక కవర్లోకి తీసేసి ఆ కవర్ని బయటికి అటు అంటే తుప్పల్లోకి అలా విసిరేస్తారు తప్ప పాముల్ని చంపరు, భయపడరు అనమాట వాళ్ళు. సో ఇంకా అంతే, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా. సో ఇంకా అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఏంటంటే అక్కడ అందరి చెట్లలో పనసకాయలు ఉన్నాయి. గోపి ఏమో నేను కొనుక్కొని వస్తాను అని, అక్కడ తొనలు అమ్మరు. మనకు కావాలంటే మనకి ఆంధ్ర సైడ్ ఏంటి అంటే అవి తొనలు అమ్ముతారు కదా లోపలివి, ఇక్కడ అలా అమ్మరు అనమాట. అమ్మితే కాయ కొనుక్కోవాలి. సో మాకేంటి అంటే కొనుక్కోవడం కాదు, అక్కడ ఉన్న చెట్లో కాయ కావాలి అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటున్నాం. ఆ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి, ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి అని చెప్పి. సో ఇంకా మామయ్య ఏంటి అంటే ఆ ఓనర్ అంకులు మామయ్యకి కొంచెం పరిచయం అనమాట. సో ఇంకా మామయ్య అడిగి తీసుకొచ్చారు ఈ దీన్ని ఏమంటారు ఈ పనసకాయ. అయితే వాళ్ళే ఇచ్చారు నాన్న, అదే చెప్తున్నాను. గింజలే ఉన్నాయి అక్క, అందులో బాగా ఇదైపోయి గింజలే ఉన్నాయి, పండు ఎక్కువ లేదే. చెమ్మకాయ అంట బాగుండవంట. అవునా, మరి ఇది ఎందుకు అడగడం? చేతికి అంటుకుంటది.
మమ్మీ గోపి తెచ్చినట్టు బాగుంది. చేతికి ఆయిల్ వేస్తావా? అలా పూసుకున్నాను. తీగానే ఉన్నాయి. ఉదయం 9 గంటలకు వెళ్తే అది పండుగ. అది బయట మరి ఇప్పుడు పండుగ లేదన్నట్టు మరి ఎక్కడి నుంచి కూర్చోగలుగుతున్నావు మళ్ళీ? అంటే మేము వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నాం అనమాట. అంటే కాయలు వాళ్ళు ఏమంటున్నారంటే అవి పచ్చివి పచ్చివి అట్లా చెప్తా ఉన్నారు. సో ఇంకా మా అమ్మ ఏమో అంటే మాకేంటి అంటే బయట కొనుక్కొని తెచ్చుకోవచ్చండి, కానీ చెట్లో ఉన్నది కోసుకొని తినడం అనేది అదొక ఆనందం అనమాట. సో లేదన్నా ఒకసారి అడగండి అడగండి అని చెప్పి ఇంకా మా అమ్మ మామయ్యని అడగమని చెప్పింది. సో ఇంక మామయ్య ఏమో అడిగారు. అడిగితే అసలు వాటిల్లో గింజలే ఉన్నాయి తప్ప పండు లేదు. ఆ మొత్తం అంతా కూడా జస్ట్ ఒక చిన్న పల్చగా ఉంది పండు, లోపల సీడ్సే చాలా గట్టిగా పెద్దవిగా ఉన్నాయి. సరే అని చెప్పి ఇంకేం చేసామంటే ఆ గింజల్ని అసలు కుక్కర్లో ఒక విజిల్ పెట్టుకొని తింటే ఎంత బాగున్నాయోనండి. కాల్చుకొని కూడా తినొచ్చు, అలాగే కూడా తినొచ్చు, అంటే బాయిల్ చేసుకొని కూడా తినొచ్చు ఆ పనసకాయ లోపల ఉన్న గింజలు. సో ఇంక పనసకాయ పండు కంటే కూడా పనస పండు కంటే ఆ పనస గింజలే తిన్నాం అనమాట. ఆ తర్వాత ఇంకా లోపలికి వస్తే ఇదిగోండి అమ్మమ్మ మనవడు గొడవ వేసుకుంటా ఉన్నారు. ఎందుకో మీరే వినండి. చూసారా విష్ణు ఎలా గొడవ వేస్తున్నాడో? అమ్మ గయ్యాలి గంపగాడాడు నిజంగానే. లక్కీ అలా గొడవేడు, కానీ విష్ణు మాత్రం అమ్మ అందరితో వేస్తాడు గొడవ. ఏమైందంటే వాడికి ట్యాబ్ ఇచ్చేస్తే కామ్గా ఉంటాడు ఎవరు, తనీష్. కానీ తనీష్ ట్యాబు వీడు తీసుకుంటున్నాడు, విష్ణు తీసుకొని ఆడుకుంటున్నాడు అనమాట. సో వాడు ఏంటి అంటే ట్యాబ్ వీడికి ఇచ్చేసి ఇల్లంతా రచ్చ రచ్చ చేస్తున్నాడు తనీషు. సో మా అమ్మ ఏమో వాడు ట్యాబ్ వాడికి ఇచ్చేవచ్చు కదరా, నువ్వెందుకు తీసుకుంటున్నావు, అసలు ఎవరికి ఇవ్వడు వాడు ట్యాబ్, అసలు ఎవరిని ముట్టుకొని ఇవ్వడు. అలాంటిది విష్ణుకి మాత్రం ఇచ్చేస్తున్నాడు అనమాట. సో నువ్వేదో మాయ మాటలు చెప్తున్నావు వాడికి అని. అంటే ట్యాబ్ వాడి దగ్గర ఉంటే కామ్గా ఉంటాడు, ట్యాబ్ లేదు వాడి దగ్గర అంటే ఇంక ఫుల్ ఇల్లంతా రచ్చ రంబోలా చేస్తున్నాడు వాడు. సో దాని గురించి మా అమ్మ అలా సరదాగా గొడవ వేస్తుంది అనమాట వాడితోటి, ఆద్యతోటి, విష్ణుతో అయినా కొంచెం తక్కువ, కానీ ఆద్యతో అయితే మా అమ్మ గొడవ వేస్తూనే ఉంటుంది. అదొక సరదా అనమాట మా అమ్మకి. ఇంకా ఆద్య ఫ్రెండ్ వచ్చింది, చూసారు కదా ఇంక ఇల్లు అయితే ఎలా ఉందో. ఇంకా అలా పిల్లల గోలతో అలా అవుతూ ఉంది. సరే అని చెప్పి ఇంకా మధ్యాహ్నం కర్రీస్ అవి ఉన్నాయన్నమాట. సో పిల్లల వరకు పాస్తా చేద్దాంలే అని చెప్పేసి ఇంకా పాస్తా అయితే చేస్తూ ఉన్నాను. పాస్తా ఏంటి అంటే యాక్చువల్గా ఎప్పుడు షేర్ చేసే పాస్తాని కొత్త స్పెషల్ రెసిపీ ఏం కాదు. కాకపోతే కొంతమంది ఏంటి అంటే ఆ పాస్తాని డైరెక్ట్గా అందులోని వైట్ సాస్లో వేసి ఉడికిస్తాను కదా, సో అది వాళ్ళకి సరిగా అర్థం అవ్వట్లేదు, మాడిపోతుంది మాకు అని చెప్తూ ఉన్నారు. ఏం లేదండి, ఇప్పుడు నేను 3 ప్యాకెట్స్ పాలు ఉడికించుకున్నాను, అదే బాయిల్ చేశాను పాలని. వేరే కడాయిలో చూసారు కదా ½ క్యూబ్ అంటే ఒక 50 గ్రామ్స్ గార్లిక్ బటర్ తీసుకున్నాను కాబట్టి ఇంకా అందులో నేను సపరేట్ గార్లిక్ అయితే ఏమీ వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందులో గార్లిక్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. సో అలాగే ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నాను. 50 గ్రామ్స్ బటర్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నాను. అందులో ఒక 3 స్పూన్స్ గోధుమ పిండి అయితే వేసుకున్నానండి. ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కొంచెం, అందుకని ఒక 3 స్పూన్స్ గోధుమ పిండి, మైదా కూడా తీసుకోవచ్చు. సో అది కొంచెం వేగిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారం అయితే ఇందులోనే వేస్తున్నాను. కారం వేసినా సరే పాలు అయితే ఏమీ విరిగిపోవండి, సో ఆ టెన్షన్ అయితే మీకు ఏమొద్దు. సాల్ట్ మాత్రం వేయకండి, సాల్ట్ వేస్తే మాత్రం పాలు ఖచ్చితంగా విరిగిపోతాయి. నేను ఇది ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మీరు ఎప్పుడు నన్ను అడుగుతూనే ఉంటారు. సో సాల్ట్ మాత్రం వేయకండి, సాల్ట్ లాస్ట్లోనే వేయండి. ఇక్కడ 3 ప్యాకెట్స్ పాలని బాగా మరిగించి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు కొంచెంగా పాలు వేసుకుంటూ ఇక్కడ మనం రెడ్ సాస్ చేసుకుంటున్నాం. కారం వేయకపోతే వైట్ సాసు, కారం వేస్తే రెడ్ సాస్, అంతే. సో ఈ సాస్ అయితే చేసుకుంటున్నాం అనమాట, ఉండలు లేకుండా మొత్తం పాలని, అంటే ఒకటేసారి కాకుండా కొంచెం పాలు వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకొని ఆ తర్వాత మిగతా పాలన్నీ అందులో వేసేసాను. ఆ తర్వాత ఏంటి అంటే
ఇది కొంచెం చిక్కగా అవ్వాలి. ఆ తర్వాత మీరు కావాలి అనుకుంటే పాస్తాని సపరేట్‌గా బాయిల్ చేసి, ఆ పాస్తా ఉడికిచ్చిన పాస్తాని ఈ రెడ్ సాస్‌లో వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఇంకో గిన్నె ఎందుకులే అని చెప్పి పాస్తాని డైరెక్ట్‌గా అందులోనే వేసేసి, అందులోనే వాటర్ కూడా, అంటే ఈ పాస్తాకి సరిపడా వాటర్, ఇప్పుడు నేను ఒక 2 కప్స్ పాస్తా వేసాననుకోండి, 2 కప్స్ వాటరు ఆ రెడ్ సాస్‌లోనే వేసేసి ఉడికిస్తున్నాననమాట. ఆ తర్వాత పాస్తా అందులో వేసేస్తే ఏంటంటే, అందులో వేసిన వాటర్ అన్నీ కూడా పాస్తా ఉడకడానికి సరిపోతాయి. మిగతా పాలన్నీ కూడా చిక్కగా ఉండి మనకి క్రీమీగా ఉంటదనమాట. మీరు వాటర్ వేయకుండా అలా డైరెక్ట్‌గా గనక పాలల్లోనే ఉడికిచ్చారనుకోండి, అప్పుడేమవుద్దంటే మనకి పాస్తా అనేది ఉడకదు, గట్టిగా ఉంటదండి. సో, అడుగు కూడా పట్టేస్తది. కాబట్టి ఖచ్చితంగా మీరు గనక డైరెక్ట్‌గా అందులోనే పాస్తా ఉడికించినట్లయితే వాటర్ కూడా వెయ్యాలి. ఇంకోటి ఏంటి అంటే చీజ్ కూడా లాస్ట్‌లో ఏసుకోవాలి. మనము పాస్తా, వాటర్ వేసిన తర్వాత మీకు నచ్చిన వెజిటబుల్స్ కూడా డైరెక్ట్‌గా అందులోనే వేసేయండి. సెపరేట్‌గా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో, మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్‌గా అందులోనే వేసేసేయొచ్చు. ఆ తర్వాత ఇంకా చీజ్ లాస్ట్‌లో వేయండి. చీజ్ వేసేసిన తర్వాత కొంచెం మిరియాల పొడి, మిక్స్డ్ హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసేసిన తర్వాత సాల్ట్ అయితే వేయాలి. సో, ఇంకా అలా పాస్తా అయితే చేయాలన్నమాట. సో, పాస్తా ఇంకా పవర్ పోయింది. ఇంకా దాని తర్వాత ఇంక వీడియో ఏం తీయలేదు ఇంకా ఆ రోజు. ఇది వచ్చేసి యాక్చువల్‌గా పక్క రోజు. సో, ఇక్కడ నుంచి వ్లాగ్ అనేది మీకు రేపు షేర్ చేస్తాను నేను. ఏంటి అంటే ఇంక మేము బయలుదేరుతున్నాము. సో, ఈ వ్లాగ్ అంతా రేపు వస్తుంది మీకు. సో, ఇంకా వ్లాగ్ ఇక్కడ మధ్యలో ఎండ్ చేస్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే ఇంకా ఆ రోజు పవర్ పోయింది. ఇంక అసలు వీడియో అయితే ఏం తీయలేదు నేను. సో, అదండి ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.